క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ పక్షాన కొద్ది నిమిషాలు మాట్లాడుచుండగా నీ ఆత్మశక్తిని నాపై ఉంచండి. నీ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి ఎడల నీ కృపను కనపరచండి. వాక్యం ఎవరైతే వినుచున్నారో వారందరిని ఆశీర్వదించండి తండ్రి. వాక్యం ద్వారా వారు జీవిస్తూ వారి జీవితాలు సరిచేసుకొని నీ రాకడలు ఎత్తబడేటువంటి వారుగాను, యుహమందు వారి జీవితాలు ఆశీర్వాదకరంగాను చేయమని మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపణ చేస్తూ యేసు దివినామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లేఖన భాగాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రియా దేవుని సంగమా, చదివినటువంటి ఈ లేఖన భాగము, ఈ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాలను గురించి రాయబడి ఉన్నాయి. ఇది ఒక స్టోరీ లాంటి అధ్యాయం కాదు. మొదటి 5 వచనాలలో శ్రమల కాలంలో రక్షించబడిన యూదులు, దేవుని దాసులుగా ఉన్నటువంటి వారి నొసళ్ళ యందు దేవుడు ముద్ర వేశాడు ఒక ఉద్దేశంతో. వారి గురించి 5 వచనాల్లో ఉంది. 6 నుండి ఈ 12 వచనాల వరకు 3 దేవదూతలు సువర్తమానాన్ని, హెచ్చరిక విషయాలను తెలియపరచుట గురించి 6 నుండి 12 వచనాల వరకు రాయబడి ఉంది. అలాగే ఈ 13 నుండి 13వ వచనంలో శ్రమల కాలంలో ప్రభువును కలిగి మృతి నొందినటువంటి వారి గురించి 13వ వచనంలో ఉంది. 14 నుండి 20వ వచనంలో దేవుడు పంటను కోసేటువంటి వాడుగాను, ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగాను ఉన్నాడని 14 నుండి 20 వచనాల్లో రాయబడి ఉంది. అందువల్ల ఈ అధ్యాయము అనేక విషయాలను తెలిపేటువంటి అధ్యాయముగా ఉన్నది. ఈ విషయాలు ఎప్పుడు జరిగేట్టుగా ఉన్నవంటే 1000 ఏళ్ల శ్రమణ కాలంలో జరిగేటువంటి విషయాలుగా మనము చెప్పవచ్చు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మొదటి వచనము చదవగా విన్నాము. ఈ మొదటి వచనంలో దేవుడు తన దాసులకు, రక్షింపబడినటువంటి వారికి, శ్రమల కాలంలో ప్రభువు కొరకు నిలబడినటువంటి వారికి ఆయన ఎలాంటి భద్రత ఇస్తాడో ఆ విషయాన్ని గురించి యోహాను చూస్తూ ఉన్నాడు. పిల్లరా, చదవగా విన్నాము. ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం నిలబడి ఉండెను. ఆ గొర్రె పిల్ల ఎవరు? గొర్రె పిల్ల యోహాను అంటాడు, లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు. ఈ విషయాన్ని యోహాను చూస్తున్నాడు. గొర్రె పిల్ల సియోను పర్వతం మీద, అనగా యెరూషలేము పర్వతం మీద ఆయన నిలబడి ఉన్నాడు. ఆ పర్వతం అంటే యెరూషలేము పర్వతము 7 కొండల మీద ఉన్నటువంటి పర్వతం.
ఇట్ ఈజ్ ఎ ఫుల్ సెక్యూరిటీ ప్లేస్. దావీదు అక్కడే పరిపాలన చేశాడు. అంత రక్షితమైనటువంటి ప్రదేశంలో గొర్రెపిల్ల ఉంటే ఆ గొర్రెపిల్ల దగ్గర 1,44,000 మంది ఉన్నారు అనగా దేవుడు తన ప్రజలకు భద్రతనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, బైబిల్ చెబుతుంది, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న దేవుడు యొక్క ఉద్దేశం చేత దేవుడు వారికి నొసళ్ళ మీద ముద్రించాడు. దే బిలాంగ్ టు మైన్ అని. వారు నాకు చెందిన వారు, నా వారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆయన భద్రతను కల్పిస్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుతున్నాను. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము వీణను వాయించున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. పిల్లరా, 1,44,000 మంది ఏం చేస్తారంటే వారు వీణను వాయించేటువంటి వారుగాను దేవుణ్ణి మహిమపరిచేటువంటి మహిమార్థంగా నిలబడినటువంటి వారుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియా దేవులారా, 3వ వచనంలో వారు సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. చూసారా, వారు ఆ నాదంతో, వైణికుల నాదంతో, వీణలతో దేవుని మహిమపరుస్తున్నారు. పిల్లరా, పరలోకంలో వాళ్ళు పాటలు నేర్చుకున్నారా? లేదే. పరలోకంలో పాటలు నేర్చుకునే అవకాశం లేదు. భూలోకంలో ఉండగానే వారు పాటలు నేర్చుకున్నటువంటి వారు పరలోకంలో వెళ్ళిన తర్వాత దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ పరలోకంలో వారు మహిమపరిచేటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు పిల్లరా, ప్రార్థన కంటే స్తుతి కీర్తనలో పవర్ఫుల్. దావీదంటాడు, హృదయమందు పాపమున్న యెడల ఆయన ప్రార్థన అలక్ష్యం చేస్తాడు. పాపం పెట్టుకుని పైన పెదాలతో ప్రార్థన చేస్తుంది, పరలోకం ఎనదు. కానీ స్తుతి డైరెక్ట్గా వెళ్తుంది. సో మోర్ దాన్ ప్రేయర్, ప్రైజ్ ఈజ్ ఇంపార్టెంట్. స్తుతి సింహాసనాన్ని కదిలింపచేస్తుంది. ప్రార్థన పైకి వెళ్తుంది, స్తుతి కార్యాలను ఆయన కిందకి ఇచ్చేటువంటిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, వీరు 1,44,000 మంది పాటలు పాడుతూ దేవుని కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారుగా. ఎందుకు? ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యము యూదులైనటువంటి 1,44,000 మందికి దేవుడిచ్చినందుకై కృతజ్ఞత జీవితాన్ని వారు కలిగి ఉన్నారు అని మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, కొలస్సీ రాసినటువంటి పత్రికలో 3:16 మనం చూస్తూ ఉంటాము. ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో ఆయనను మహిమపరచాలని వీరు ఆత్మ సంబంధమైనటువంటి స్తుతి ఆరాధన దేవునికి అర్పించేటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం, స్తుతి యాగం అర్పించువాడను మహిమపరచున్నాడు, వారికి మార్గమును సిద్ధపరచును. చూసారా, దేవుని మహిమపరిచేటువంటి వాడుగా, స్తుతించేటువంటి వాడుగా, పాడేటువంటి వాడుగా ఉంటే ఆయన నీకు మార్గమును సిద్ధపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు ఆ వాయిద్యం వాయించినప్పుడు, ఆ తంబుర వాయించినప్పుడు సౌలు పట్టినటువంటి దురాత్మ పోయింది.
అలాగే ఎలీషా కూడా 2వ రాజులు 3:15లో ఆ వాయిద్యము వాయించినప్పుడు బలాన్ని పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాము. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆ వాయిద్యాల్లో దేవుని మహిమ పొందేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని ఆత్మ సంబంధమైనటువంటి పాటలను మనం మహిమపరచార్థమై దేవుని మహిమార్థమై పాడాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. ఈ 1,44,000 మంది దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును మహిమపరిచేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారుగా, ఆత్మలో ఆరాధన చేసేటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ జనులారా, వారు ఎలాంటి వారు అంటే 3వ వచనాన్ని చదువుతున్నాను. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. క్రీస్తునందు ప్రియులారా, ఎవరు నేర్చుకోజాలనేటువంటి పాటను వారు పాడుతున్నారు. ఆ సింహాసనం ఎదుటను, 4 జీవులు ఎదుటను, అనగా పరలోకంలో 4 జీవులు ఉన్నాయి. ఒకటి సింహాన్ని పోలి ఉంది, ఒకటి ఎద్దును పోలి ఉంది, ఒకటి పక్షిరాజును పోలి ఉంది, ఒకటి మానవ రూపంలో ఉంది. 4 జీవులు, 24 పెద్దలు, అపోస్తులు 12 మంది, గోత్రకర్తలైన యాకోబు సంతానం 12 మంది. వీరందరి ఎదుట భూలోకంలో నుండి కొనబడినటువంటి వారు 1,44,000 మంది, వారు తప్ప ఎవరు కూడా పాడలేనటువంటి కీర్తన వారు పాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, వారు ఎలాంటి వారు? 4వ వచనంలో వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రమును కానటువంటి వారు, అనగా వీరు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వీరు కలిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, వీరు సియోను పర్వతం మీద దేవుని మహిమపరిచేటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. అసలు వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారినై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించచ్చు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ పరంగా ఉన్నట్టుకై మనుషుల నుండి కొనబడిన వారు. వీళ్ళరా, వీరు స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి వారుగా. ఈ స్త్రీ సాంగత్యం ఎరగని వారంటే గ్రీకులో పార్థినోస్ అని వాడబడింది. అనగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. పార్థినోస్ అంటే స్త్రీలని కాదు, ఎవరైనా సరే, మేలు కావచ్చు, ఫీమేల్ కావచ్చు, పరిశుద్ధంగా ఉన్నటువంటి వీరు. అలాగే ఇంప్రూవ్ అయితే మేల కింద రాయబడింది. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మేల కింద. కనుక వీరు స్త్రీ సాంగత్యం కలిగిన వారంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బైబిల్ చెబుతుంది. సియోను కన్య, వీరు భూమి నుండి కొనుక్కోబడినటువంటి ప్రథమ ఫలముగా ఉన్నారు. అనగా ఆ శ్రమల కాలంలో ఎత్తబడినటువంటి ప్రథమ ఫలంగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో పరిశుద్ధమైనటువంటి కన్యకల వలె ఉన్నటువంటి వీరు పరలోకంలో ప్రభువు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి ప్రభుత్వ వెంట వీరు ఉండేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనిందేలు, అనగా పరిశుద్ధమైనటువంటి వీరు శ్రమలలో రక్షించబడినటువంటి వారుగా
మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, 1,44,000 మంది యూదులు దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి ముద్రించబడినటువంటి వారు. వీరు అనేక మందిని రక్షించినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. అన్యుల్లో అనేక మందిని. వీరు గొర్రె పిల్ల ఎక్కడికి పోను వెళ్ళేవారు. ఆ సియోను కొండ మీద ఉన్నటువంటి వారుగా ఈ యూదులు ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, నీవు నేను కూడా ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితము, వీరు దేవుని సన్నిధిలో నిత్య ఆరాధన చేసేటువంటి వారుగా ఉన్నారు. దేర్ లైఫ్ ఈజ్ హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం. క్రీస్తునందు ప్రియులారా, నీవు నేను కూడా ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. అందువల్ల ప్రభు ఆ రోమా కోర్టులో సవాల్ చేసి చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు సంస్థాపించగలరు? జడ్జి గారు పట్టుకోలేకపోయాడు ఆయనలో పాపాన్ని. వీళ్ళారా, యేసు ప్రభు గొర్రె పిల్లగా, నిర్దోషిగా, నిష్కళంకుడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఈ లోకంలో ఆ 1,44,000 మంది అనీంద్రులుగా, పరిశుద్ధులుగా, స్త్రీ సాంగత్యం వెలగినటువంటి ఓలి జీవితం ఎలాగైతే వారిలో ఉందో, దేవుని మాటలు వింటున్న ప్రియబిడ్డ, నీవు నేను కూడా కన్యక వలె పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మన ప్రభు కొరకు జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. 6 నుండి ఈ 12 వరకు కూడా 3 దేవదూతలు వర్తమానాన్ని అందించినటువంటివిగా ఉన్నవి. చదువుతున్నాను 6వ వచనాన్ని. అప్పుడు మరి ఒక దూతను చూచుతని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యములో ఎగురుచుండెను. దూత సువర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. నిత్య సువార్తను. సువార్త అంటే రక్షణ వార్త, యేసు క్రీస్తు గురించినటువంటి మాట. ఆ 1000 ఏళ్లలో ఈ సువర్తమానం వినిపిస్తుందంటే దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి వాడు. ఆ శ్రమల కాలంలో కూడా ఆయన సువర్తమానాన్ని ఇంకన్నా పాడతారేమో. ఏ ఒక్కరు నశించిపోట దేవుని యొక్క చిత్తము కాదు కనుక పరలోకంలో పిల్లరా ఆ దూతలు ప్రకటించేటువంటివిగా యోహాను చూస్తా ఉన్నాడు. 7వ వచనంలో, అతడు వీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయనను తీర్పు తీర్చి గడియ వచ్చును కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలు కలగజేసిన వారికి నమస్కారం చేయడని గొప్ప స్వరంతో చెప్పెను. క్రీస్తునందు ప్రియులారా, దేవదూత ప్రకటన చేస్తా ఉంది. ఏమని చెబుతుందంటే, ఆయనకు నమస్కారం చేయండి, ఆయన ఆరాధించండి, ఆయన మహిమపరచండి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చేటువంటి గడియ వచ్చను అని సువర్తమానాన్ని తెలియచేసేటువంటిదిగా ఉంది. కావున రక్షించబడవలసినటువంటి వీరికి అది సువర్తమానం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొఖాళ్ళు ఆయన వంగాలు లేక మాట్లాడుతుంది కనుక ఈ మొదటి దేవదూత నిత్య సువార్తను ప్రకటించేటువంటిదిగా ఉందని లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. నిత్య సువార్త ప్రపంచానికి సువార్త. ఈ సువార్త పని దేవుడు దూతలకు కాదు, మానవులమైనటువంటి మనకు దేవుడు అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము
14 వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అట్లు తర్వాత అంతము వచ్చును. వీళ్ళరా, ఈ బాధ్యత దేవుడు విశ్వాసులైనటువంటి వారికి అప్పగించాడు. అయితే రక్షించబడినటువంటి వారందరూ ఎత్తబడిన తర్వాత ఆ శ్రమల కాలములో దేవుడు ఈ నిత్య వార్తను ప్రకటించేటువంటి బాధ్యత దేవదూతకు ఆయన ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో! ఇక్కడ దేవదూతలతో దేవుడు తన సువార్తను చేయిస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనంలో 2వ దూత బబులోను పతనాన్ని గురించి మాట్లాడుతున్నది చదువుతున్నాను. మరొక దూత అనగా 2వ దూత అతను వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచారం మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయినని చెప్పాను. ప్రియులారా, దేవుడు ఈ బబులోనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకు? ఈ వాస్తవికంగానే ఈ బబులోను గర్వించేటువంటిదిగా ఉంది. ప్రపంచంలోనే అన్ని విషయాల్లో కూడా అగ్రరాజ్యంగా ఉంది. ఈ బబులోను దేశము దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. నాకేంట్లే, బబులోను గుర్తే సింహం ఎలాగైతే దేనికి భయపడదో, ఈ బబులోను వారు కూడా భయం లేనటువంటి వారిగా దేవుడంటే దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారుగా ఉన్నారు. అందువల్ల దేవుడు ఈ బబులోను హెచ్చరిస్తున్నాడు. రాజకీయ పరంగా అన్ని విషయాల్లో కూడా దుష్టమైనటువంటి దేశం ఈ దేశం. దీన్ని ఒక అక్షరార్థంగా తీసుకోవచ్చు, మరొక విధంగా ఒక గుర్తుగా కూడా మనం దీన్ని తీసుకునవచ్చు. క్రీస్తునందు ప్రియులారా, ఇది ఆధ్యాత్మికమైనటువంటి విచారంతో ఉంది. అనైతిక జీవితాన్ని ఇది చూపించేటువంటిదిగా ఉంది. వ్యవస్థాకృత తిరుగుబాటు కలిగి ఉన్నటువంటిదిగా ఉన్నది. అందువల్ల దేవుడి బబులోను దేశాన్ని హెచ్చరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ మన జీవితాలు కూడా నాడు బబులోను దేశం ఎలాగైతే మతప్రష్టంగా ఉందో, మన జీవితాలు కూడా దేవుని మీద వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావేమో. ఏ చెడు మనలో ఉందో, నాడు బబులోను నాకేంట్లనేటువంటిది ఆ దేశం చుట్టూ సురక్షితమైనటువంటి గోడలు నిర్మించుకొని నన్ను ఎవరు ఏమి చేయలేరు అన్నటువంటి దిశలో ఆ బబులోను దేశం ఉంది. ఒకనాడు బాగా వరద వచ్చి ఆ గోడలన్నీ కుప్పకూలిపోయినాయి. క్రీస్తునందు ప్రియులారా, బబులోను పతనమైపోయింది. గర్వించింది ఏది కూడా భూమి మీద నిలవదు. గర్వానికి గుర్తుగా బబులోను ఉంది. మనలో ఏ గర్వం ఉందో, డబ్బు గురించో, కుటుంబాన్ని గురించో, ఉద్యోగం గురించో, వ్యాపారాన్ని గురించో ఎలాంటి హెచ్చింపు గర్వం మనలో ఉందో, బబులోను ఎలాగైతే పాడైపోయిందో అలాంటి పాపం మనలో ఉంటే మనము కూడా దేవుడు ఆ బబులోను వలె హెచ్చరించేటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, 9వ వచనంలో దేవుడు 3వ దూత హెచ్చరించేటువంటిదిగా ఉన్నది. 9 నుండి 12 వరకు 3వ దూత హెచ్చరికను మనము చూస్తాం, చదువుతున్నాం. మరియు మరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగూ చెప్పెను, అక్రూరమునకు గాని
దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకొని ఎడలా ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్నిగంధముల చేత వాడు బాధింపబడును. క్రీస్తునందు ప్రియులారా, 13వ అధ్యాయంలో భూమి మీద నుండి వచ్చినటువంటి ఆ మృగము అనేకులను తనకు సాగిలపడమని చెప్పింది, నమస్కారం చేయమని చెప్పింది. ఎవరికి నమస్కారం చేయమంది? ఈ సముద్రం నుండి వచ్చినటువంటి ఆ మృగానికి నమస్కారం చేయమని భూమి మీద వచ్చినటువంటి మృగము చెప్పింది. ఎవరైతే నమస్కారం చేస్తారో వారు దేవుని యొక్క ఉగ్రత పాలయ్యేటువంటి వారుగాను, అంతేకాకుండా ఆ 1,44,000 మంది ఎలాగైతే వారు నుసుటయందు ముద్ర వేసుకున్నారో అలాగే సాతాను యొక్క ముద్ర 666 ఆ ముద్ర వేసుకోవాలని ఈ భూమి మీద నుండి వచ్చినటువంటి మృగము చెప్పింది. అనేక మంది ఆ ముద్రను వేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియాదేవులారా, ఎవరైతే 666 ముద్ర వేసుకుంటారో వారికి ఆ వ్యాపార కలాపాలు కొనసాగించడానికి, అలాగే వారు బ్రతకడానికి రేషన్ ఇచ్చేటువంటిదిగా ఉంది. అంతేకాకుండా ఈ మృగము మత రాజకీయ విషయాలను శాసించేటువంటిదిగా ఉన్నది. కనుక పిల్లరా, ఎవరైతే ఈ సాతాను ముద్ర 666 ముద్ర వేసుకుంటారో వారు దేవుని ఉగ్రతకు గురి అయ్యేటువంటి వారుగా ఉంటారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ ముద్ర వేసుకున్న యెడల వారి జీవితాలు అగ్ని గంధకముల చేత బాధింపబడును. ఎవరైతే అక్రూర ముఖము మాటని ముద్ర వేసుకుంటారో వారు అగ్ని గంధకాలతో బాధింపబడేటువంటి వారు ఉండాలని లేఖనము మాట్లాడుతుంది. 11వ వచనాన్ని చదువుతున్నాను. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. ఆ క్రూర ముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవాడును, దాని పేరు గల ముద్ర ఎవడని వేయించుకునేడలా వాడును రాత్రి మగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలు యేసుని గురించి విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. క్రీస్తునందు పిల్లరా, అక్రూర ముఖముకు నమస్కారం చేసేటువంటి వారు 666 ముద్ర వేసుకున్నటువంటి వారు ఎలా ఉంటారు తెలుసా? రాత్రి మగలు నెమ్మది లేనటువంటి జీవితము వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మృగానికి అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకు? సాతానుడు 666 ముద్ర అనేక ప్రలోభాలకు గురి చేసేటువంటి వాడుగా, ఆకర్షించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ ముద్ర వేసుకున్నటువంటి వాడు అయితే ఎలా ఉంటావు? రాత్రి మగళ్ళు నెమ్మది లేనటువంటి జీవితము కలిగి ఉంటావు. పిల్లరా, ఓర్పట్టుకిన కానీ ఉన్నట్లయితే శ్రమలలో ఓర్పు, దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వాడుగా ఉంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడను. నువ్వు ఓర్పు కలిగినటువంటి వాడుగా. ఈ లోకంలో సామెత ఉంటుంది, ఓర్పు పడితే కోడిగుడ్డు సత్యుడవుతుందని. కనుక పిల్లరా, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ భూమి మీద వచ్చిన మృగం మాట వినకుండా నువ్వుంటే నీవు దేవుడు నీకు మేలు చేసేటువంటి వాడుగాను ఉంటాడు.
నీవు శ్రమలకు ఓర్చుకున్నటువంటి జీవితము ఉంటే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని లేఖనం మాట్లాడుతూ ఉంది. 13వ వచనంలో పరిశుద్ధుల మరణాన్ని గురించి అందులో రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియా దేవులారా, మహాశ్రమల కాలంలో పరిశుద్ధుల ఆశీర్వాదాన్ని గురించి ఈ 13వ వచనం మాట్లాడుతున్నది. చదువుతున్నాను 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటేనే, నిజమే, వారు తమ ప్రయాసం వారి విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. క్రీస్తునందు పిల్లరా, మహాశ్రమల కాలంలో పరిశుద్ధులు శ్రమ పడుతూ మరణించేటువంటి వారి జీవితాలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ప్రభువునందు మృతులు ధన్యులు. ఎందుకు? వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతిలో ఉన్నారు. ఈ లోకంలో మనం ఉన్నాం, లేచిన మొదలుకొని పడుకునే వరకు కూడా ఎంత ప్రయాసపడతా ఉంటామో కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, సమాజాన్ని గురించి, అనేక విషయాల్లో ఎంతో ప్రయాస చూస్తాం. కానీ చనిపోయినటువంటి వారికి ఏ ప్రయాస ఉండదు. దే ఆర్ ఇన్ రెస్ట్. వారు విశ్రాంతి పొందుతారు. మానవుడు అనుకుంటాను భూలోకంలో విశ్రాంతి అనేది ఉండదు. నిత్యం ఏదో ఒక వ్యాపకం పని. ఎక్కడ విశ్రాంతి అంటే పరలోకంలోనే మనకు విశ్రాంతి. కనుక ప్రియా దేవులారా, వీరు మరణించి దేవునితో పాటు ఉండేటువంటి వారుగా ఉన్నారు. వీరు దేవుని యొక్క రాజ్యం కొరకు పాటుపడినటువంటి వారుగా ఉన్నారు. వీరి పనులకు ప్రశాంతత దొరికిందని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటున్నాం. కనుక పిల్లరా, వారు ప్రయాసపడినటువంటి వారుగా పరలోకంలో ఏ పని లేదు. అక్కడ ప్రభు చూస్తుంది తప్ప. బైబిల్ చెబుతుంది, వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. ఈ లోకంలో నీతో ఏది రాదు, కానీ నువ్వు ఏ మంచి చేస్తావో ఏ చెడు చేస్తావో, మంచి చేస్తే ఆ మంచి నీతో పాటు వస్తుంది. అనగా మనం చేసిన పనులు మరణించిన తర్వాత కూడా మనం బ్రతికించేటువంటివిగా ఉన్నవి. ఉదాహరణకు ద్వారకా పేదరాలు అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. మనం చనిపోయింది, అందరం చనిపోతారు, నేను కూడా అందరం చనిపోతాం. కానీ చనిపోయినప్పుడు పాస్టర్ గారిని పేతురుని పిలిచారు. ఆయన రాగానే ఆమె చేసినటువంటి పనులు రూపాయి సూతో పేదవాళ్ళందరికి బట్టలు కుట్టించింది. ఆమె దైవ సేవకుడికి చూపించారు. ఈమె ఇన్ని మంచి పనులు చేసింది. పేతురు గారు ప్రార్థన చేశాడు, టకామట్టలు వేసుకొచ్చింది. మరణం జీవం అయిపోయింది. మరణించిన ఆమె లేచి కూర్చుంది. వీళ్ళరా, నీ క్రియలు నిన్ను బ్రతికిస్తాయి, పరలోకంలో నీ వెంట ఉంటాయి. కనుక వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. పరలోకంలో కూడా నీ క్రియలు నీతో ఉంటాయని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఈ 14 నుండి 16 వరకు భూమిపై పంటల గురించి యోహాను రాస్తున్నాడు. చదువుతున్నాను. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆశ్చర్యుడై ఉండెను. ఆయన శిరము మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. పిల్లరా, ఇదిగో తెల్లని మేఘము. ఆయన మేఘారూఢుడై ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. సువర్ణ కిరీటము, బంగారు కిరీటం మన ప్రభువే ధరిస్తాడు. ఆయన చేతిలో కొడవలు ఉంది. కొడవలు దేని గుర్తు? పంట కోయడానికి గుర్తు. పిల్లరా, ఆయన భూమి మీదకు పంటను కోయడానికి ఎలా వస్తున్నాడు? కిరీటాన్ని అనగా
జయించినటువంటి వారి వలె కిరీటాన్ని ధరించి, ఒకప్పుడు ఆ ప్రభువే ముళ్ళ కిరీటాన్ని ధరించి రక్తం చిందించాడు. ఇప్పుడు కత్తి పట్టుకుని ఆ పంటను కోయడానికి ఆయన వస్తున్నాడు. ప్రియా దేవులారా, బైబిల్ సెలవిస్తా ఉంది, అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడపలకి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది. దూత చెబుతుంది, పండి ఉన్నది అంటే రెడీ టు కటింగ్, పండిపోయింది. పిల్లరా, దేవుడు చూస్తాడు నిన్ను, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? పండేంత వరకు అవకాశం ఇస్తాడు ఆయన. పండిన తర్వాత కొడవలతో కోయిపోతున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆయన ఎండిపోయే వరకు కూడా నిన్ను ఓర్పడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉంటున్నాం. ఆయన పంటను కోసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశ్రయిన వారితో చెప్పాను. ప్రభుతో ఒక స్వరం వినబడతా ఉంది, పంటను కొయ్యి. మేఘం మీద ఆశ్రయుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడను. ఆయన కొడవలతో పంటను కోసేటువంటి వాడుగా, గోధుమలను పంటను ఆయన పరలోకానికి చేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, ఆయన పంట కోస్తే గోధుమలేవో గురుగులేయో తెలిసిపోతాయి. ఆ పంట చివరిదాకా అన్ని కలిసామంటే తప్పల తాళ్ళు కూడా. ఆయన బంగారం కిరీటాన్ని ధరించి వచ్చి ఆ పంటని వేరు చేస్తాడు. ఆ గోధుమ గింజలయ్యో తప్పలేయో తాళయ్యో తెలిసిపోతుంది. అందుకు ఆయన మెఘారుడే. ఈ లోకంలో నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసు, నీ జీవితం ఎలాగుందో. ఆయన పంటను కోసేటువంటి వాడుగా ఉన్నాడు భూమి మీద. నువ్వు తప్పవో తాళవో ఎలా ఉన్నావో ఆయన వస్తాడు, ఆయన వచ్చి కోస్తాడు. క్రీస్తునందు పిల్లరా, నీవు గాలి చెదరగొట్టు వలె పొట్టు వలె ఉంటే ప్రయోజనం లేదు, కానీ గోధుమ గింజ వలె ఉంటే నీవు పరలోకానికి వెళ్తావని జ్ఞాపకం ఉంచుకోవాలి. 17వ వచనాన్ని చదువుతున్నాను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దకు వాడిగా కొడవలి ఉండెను. మరి ఒక దూత పరలోకం నుండి వెడలి వచ్చెను. ఇతను అగ్ని మీద అధికారం పొందినవాడు. ఇతను వాడి అయిన కొడవలి గలవానికి గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమై ఉన్నవి, నీ కొడవలు పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పాను. క్రీస్తు ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. ఆయన ఆ పండ్లను, ఆ పరిపక్వమైనటువంటి పండ్లను గెలలు అయినట్టు కోసేటువంటి వాడుగా ఉన్నాడు. 19వ వచనంలో, కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టులో వేసెను. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆయన రెండవ రాకడలో తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. దుష్టత్వానికి ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగా ప్రభు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆయన గురువులను అలాగే గోధుమలను ఆయన వేరుపరుస్తాడు. ఏది నిజమైనయో ఏది నిజమైనవో కాదో ఆయన చూసేటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియా దేవులారా, బైబిల్ చెప్తా ఉంది కదా, 19వ వచనంలో, కాగా దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టులో వేసెను. ఆయన ఉగ్రత తొట్టులో వేశాడు. ఆయన
ఎందుకు? ఆయన పూర్తిగా పండినటువంటి వాటిని ఆయన చూస్తున్నాడు. పెద్ద తొట్టులో వేశాడు. 20వ వచనంలో ఆ ద్రాక్షల తొట్టి పట్టణంలోకి వెలుపల త్రొక్కబడిను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళె మట్టుకు ద్రాక్షల తొట్ల నుండి రక్తము ప్రవహించను. క్రీస్తునందు ప్రియులారా, ఆ ద్రాక్ష గెలలు తొట్టిలో పెట్టి తొక్కబడింది. ద్రాక్ష కాయలు తొక్కితే ఎలా ఉంటాయి? రసం కారిపోతుంది. ద్రాక్ష కాయలు మనిషి తొక్కితే బరువు ఆపగలుగుతాయా? ఆపలేవు కదా. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన ఆ ద్రాక్ష గెలను త్రొక్కితే బైబిల్ చెప్తుంది 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెం మటుకు ద్రాక్ష తొట్లను రక్తము ప్రవహించను. క్రీస్తునందు ప్రియులారా, ఈ 100 కోసులు అంటే 11,600 ఫర్లాంగులు, అంటే 200 మైళ్ళు ఆ రక్తము ప్రవహిస్తుంది. ఎంత తీర్పు భయంకరమైందో మనం గమనించవచ్చు. తీర్పు పరిపూర్ణమైనటువంటిదని తెలుస్తూ ఉంది. ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడిను. యేసు క్రీస్తు కూడా ఆయన పట్టం ఇరుపుట మరణించాడు. అలాగే ఆయన ద్రాక్ష తొట్టి పట్నం వెలుపల త్రొక్కుతున్నాడు. ఆయన ఉగ్రతను చూపుతున్నాడు. ఆ ద్రాక్ష పండ్లు తొక్కితే కాలుతో అది ఆపగలుగుతుందా? ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు బైబిల్ చెబుతుంది ఆ రక్తము 100 కోసుల దూరము ప్రవహించిందని. 100 కోసులు అంటే 11,600 ఫర్లాంగులు, అంటే 200 మైళ్ళు ప్రవహించింది ఆ రక్తము. ప్రియాదేవుల ఎంతవరకు? గుర్రముల కళ్ళెముల వరకు. గుర్రము కళ్ళెం అంటే సుమారుగా నెలకొంటాను 2 లేదా 3 అడుగులు ఎత్తు. అంత రక్తం, అంతమంది తీర్పు జరుగుతుంది. క్రీస్తునందు ప్రియులారా, 2వ ప్రపంచ యుద్ధంలో అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది మరణించారు. ఎంత రక్తం ఏర్లై పారిందో. అంతేకాకుండా ఈ 16వ అధ్యాయంలో 12 నుండి 16 వరకు అరిమి గెద్దోలు యుద్ధం జరుగుతుంది. అందులో భూరాజులందరూ కలిసి యాంటీ క్రైస్ట్, పరలోకంలో ఉన్నటువంటి 2/3 దూతలు కలిసి భూరాజులు కలిసి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ప్రభువే విజయవంతుడవుతాడు. ఆ యుద్ధంలో ఎంతో రక్తపాతము జరుగుతుంది. ఆ రక్తపాతము అది ఎంతో భయంకరమైనటువంటిదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని చదువుతున్న 15వ వచనము, 16వ అధ్యాయం 15వ వచనంలో హెబ్రీ భాషలో హర్మి ఎగెద్దోనను చోటుకు వారిని పోగు చేసను, ఇదిగో నేను దొంగవలి వచ్చున్నాను. హర్మి గెద్దోనను యుద్ధంలో ఎంతో రక్తపాతము జరిగేటువంటిదిగా ఉన్నది. క్రీస్తునందు ప్రియాదేవులారా, దేవుని యొక్క తీర్పు అనేటువంటిది భయంకరమైనదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 14వ అధ్యాయంలో మొదటి విషయంగా నిత్య ఆరాధన 1,44,000 మంది సియోను కొండలో
గొర్రెపిల్ల ఎదుట నిత్యారాధన చేస్తున్నారు. వారు పరిశుద్ధులు. మనము కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో కలిగి ఉండాలని ఈ అధ్యాయం ద్వారా మనము గ్రహించవచ్చు. రెండవదిగా 3 దూతలు, అందులో నిత్య స్వార్థ, మిగతా 2 దూతలు హెచ్చరికలు చేస్తామని. మనం ఈ లోకంలో సువార్త పత్రికలమై ఉన్నాము. దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి సువార్త పత్రికలమని లేఖనం మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియదేవులారా, ఆ శ్రమల కాలంలో శ్రమలు అనుభవించి ఎవరైతే మరణిస్తారో ప్రభువునందు మృతులు ధన్యకరమైనటువంటి జీవితం. కారణం ఏంటంటే వారు శ్రమలలో కూడా ఓర్పు కలిగినటువంటి జీవితము వారిలో ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఆయన తీర్పు, ఆయన ఉగ్రత ఉంది. తీర్పును తప్పించబడాలంటే యేసుక్రీస్తును కలిగినటువంటి వారంగా ఈ లోకంలో మనము దేవుని వైపు చూస్తూ నిత్యమైన కలిగిన వారంగా క్రీస్తు యేసులో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కళ వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగినటువంటి ప్రభువా, నీ మాటలు ఎవరైతే విని ఉన్నారో వారందరిలో కూడా గొప్ప కార్యాన్ని చేయండి. మీరు ఆశీర్వదించండి తండ్రి. నేను కలిగినటువంటి వారుగా, నీ రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారుగా చేయండి. వారి అక్కలు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి దేవా. 1,40,000 మంది ఎలాగైతే నిత్యమును ఆరాధన చేసి సృష్టిస్తూ ఉన్నారో అది శ్రేష్టమైనటువంటి జీవితం మాకు ప్రసాదించండి. నీ నా మహిమార్థమే జీవించినట్టు కృపణమని, నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడైండి కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నా మాట ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణులను మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి వాక్యానికే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరిలో కూడా ఫలింపచేయండి. వారి జీవితాలు సరి చేసుకుని నీ రాకడ ఎత్తబడేటువంటి వారిగా చేయమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.